హైదరాబాద్లో ట్రాఫిక్ అంటే 24 అవర్స్ అస్సలు ఎట్లా ఉంటుందంటే ఇసుకేస్తే రాలన్నట్లుగానే ఉంటుంది. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే కంపల్సరీ లేటే అవుద్ది. మేము ఈరోజు వినాయకుడి పత్రిక నిమజ్జనం వేయటానికి వెళ్తామని చెప్పాను కదా, అట్లా వెళ్తున్నాం అనమాట. మా అమ్మాయి నిద్రపోయిందిలేండి, కానీ ఇది చూస్తే మాత్రం నేను ఎప్పుడు పెద్ద పెద్ద వినాయకుడి విగ్రహాలను తీసుకొచ్చి నిమజ్జనం చేయడం చూశాను, కానీ ఇంట్లో వినాయకులను కూడా ఇట్లాగ తీసుకొచ్చి వేస్తారని నేనైతే ఎప్పుడూ వెళ్ళలేదు కాబట్టి ఇక్కడ వచ్చినప్పుడు నాకు తెలియదు. అందుకని ఇది చూస్తే ఏమనిపించిందంటే నెక్స్ట్ ఇయర్ మా పిల్లలతోటి ఇలాగ వినాయకుడిని చిన్న మనం ఇంట్లో చేసిన వినాయకుడిని ఇలా తీసుకొచ్చి మనము నిమజ్జనం చేస్తే బాగుంటుంది కదా, నెక్స్ట్ ఇయర్ అట్లా ట్రై చేద్దాంలే అని అనిపించింది. అస్సలు మా అమ్మాయి ఏమో నిద్రపోయింది బండి మీద, అందుకని మా అబ్బాయిని తీసుకెళ్ళి అక్కడ వేయించేసి వచ్చేసాం అనమాట. పార్కింగ్ కూడా అక్కడెక్కడో దూరంగా పార్కింగ్ పెట్టారు, అసలు ఎలో లేదు, ఓన్లీ బై వాకే వెళ్ళాలి, ఎటువంటి వెహికల్స్కి ఎలో లేదు ఈ రోడ్లో. ఇది వచ్చేసి కుక్కడపల్లి చెరువు అండి. కుక్కడపల్లి చెరువుకి నిమజ్జనానికి ఈరోజు ఇటువంటి ఏర్పాట్లు అయితే చేశారనమాట. బాయ్ అండి.